హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బామ్నే టాక్స్. ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫూల్ మఖానా మసాలా కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. సో ఫూల్ మఖానా అంటే ఏం లేదండి, తామర గింజలు. సో తామర గింజలలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది, కాబట్టి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో చాలా హెల్దీ అనమాట. సో తినండి, మన డే టు డే లైఫ్లో డైట్ కింద చేర్చుకుంటే చాలా మంచిదన్నమాట. దీనికోసం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 టమాటోలు ఇట్లా కట్ చేసుకొని పొడుగ్గా వేసుకోండి. అందులోకి 1 ఇంచు అల్లం వేసుకోండి. అందులోకి ఒక 10 వెల్లుల్లి వేసుకోండి అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇందులోకే ఒక 10 జీడిపప్పు గింజలు వేసుకోండి. సో జీడిపప్పు వేయడం వల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది, గ్రేవీ అనేది థిక్గా వచ్చి బాగుంటుంది అనమాట. ఇందులోకే మనము లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా చేసేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా ఇక్కడ. సో చాలా ఫైన్గా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో చాలా ఈ మసాలా వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకి. సో ఈ మసాలా అనేది యాజ్ యూజువల్గా ఇలానే చేయండి. సో కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. సో ఇంకో బాండీలో ఇక్కడ నేను పెద్ద బాండీ తీసుకొని కర్రీ కోసం, అంటే కర్రీకి కాకుండా ఫస్ట్ ఏంటంటే ఫూల్ మఖానాని కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట. సో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులోకి నేను చూపిస్తున్నాను కదా, ఫూల్ మఖానా అంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఒక గిన్నెడు తీసుకొని అందులోకి బాండీలోకి వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అంతే, ఎక్కువగా ఏం అవసరం లేదు. ఒక 2 మినిట్స్ కంటిన్యూగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోండి. సో ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి అనమాట. సో ఫ్రెండ్స్, మీలో కనుక నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ నేను పెట్టిన ఏ వీడియోస్ అయినా నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అనేది వస్తాయన్నమాట. సో ఇక నేను ఫూల్ మఖానా అన్నిటిని ఫ్రై చేసేసుకొని ఇక్కడ పక్కన గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. అదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని, చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని బాగా వేడయ్యేదాకా ఉంచుకోండి. అందులోకే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, బిర్యానీ ఆకు వేసుకోండి. ఇందులోకే బోజ్వారీ ఆకు అంటారు కదా, ఆకు వేసేసుకోండి. రెండింటిని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు అనేటివి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే గ్రేవీ అనేది మన కర్రీలోకి మంచిగా వస్తుంది. సో ఫైన్ పేస్ట్గా వస్తుంది. మనం పెద్దగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది అంత ప్రాపర్గా రాదు. సో కొద్దిగా ఆనియన్స్ అనేటివి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసేసుకోండి. సో పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిపోయి అందులోకే మనము ఏంటంటే ఇక్కడ మనం ముందుగా పేస్ట్ చేసేసుకున్నాం కదా, పేస్ట్ చేసుకున్న టమాటో పేస్ట్ ఉంటుంది కదా, అది అనేది ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. సో మొత్తం యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా దాన్ని అడుగంటకుండా కలుపుకోండి. ఎప్పుడైనా సరే ఈ పేస్ట్ వేసినప్పుడు పొయ్యి అనేది చిన్నగా పెట్టుకొని నిదానంగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. కర్రీ అనేది అప్పుడే టేస్టీగా వస్తుంది. ఇందులోకి ఒక 2 చెంచాల కారం పొడి వేసుకుంటున్నాను. అందులోకి కొద్దిగంత పసుపు, 1/2 చెంచా పసుపు వేసుకున్నాను. దానిలోకి ఒక 2 చెంచాలంతా ధనియా పొడి వేసుకోండి. ధనియా పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సో తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి ఇందులోకి. సో ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా ఈ 4టిని మసాలాలోకి కలిసేటట్టు బాగా కలుపుకొని కొద్దిగా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోండి. ఎందుకంటే కారం అనేది పచ్చివాసన పోయి చాలా టేస్టీగా ఉంటుంది మన మసాలా అనేది. సో చూస్తున్నారు కదా, దగ్గరికి అవుతుంది, ప్లస్ అడుగు అంటుతుంది కూడా. సో పొయ్యి అనేది ఎప్పుడైనా చిన్నగా పెట్టుకొని కలుపుతూ ఉండండి, అడుగంటనీయకుండా, మాడకుండా. సో ఇందులోకి చూడండి, ఇక్కడ పాలల్లో పైన ఏదైతే క్రీమ్లా ఉంటుందో, మీగడ వస్తుంది కదా, ఫ్రెష్ క్రీమ్. సో అది తీసుకున్నాను. ఇది దొరికితే ఇది తీసుకోండి, లేకపోతే పెరుగు తీసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. ఇందులోకి పుల్లటి పెరుగు కాకుండా
కమ్మడిది ఉంటుంది కదా, తీయగా ఉంటుంది చూడండి, ఆ పెరుగు తీసుకోండి. సో పెరుగు కాకపోతే ఇక్కడ మీగడ పైన, పాలకి మీగడ వస్తుంది కదా పైన, ఆ లేయర్ అనేది ఇక్కడ క్రీమ్, ఫ్రెష్ క్రీమ్ తీసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇలా తీసుకొని బాగా కలుపుకోండి, గ్రేవీ అనేది చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో చూస్తున్నారు కదా, పక్కకు కూడా ఆయిల్ అనేది వచ్చేస్తుంటుంది అనమాట మనకి సైడ్కి. ఆయిల్ అనేది అప్పుడు ఫ్లోట్ అయ్యేటప్పుడు మనము ముందుగా ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో అందులోకి కొన్ని వాటర్ వేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే గ్రేవీ ఎలా కావాలనుకుంటున్నామో అలాగా. సో ఎక్కువ గ్రేవీ కావాలి అంటే పల్చగా కావాలి అనుకుంటే నీళ్ళు ఎక్కువ వేసుకోండి, కొంచెం చిక్కగా కావాలి అని అనుకుంటే కొద్దిగా నీళ్ళు తక్కువనే వేసుకోండి. సో ఇక్కడ నేను వాటర్ వేసుకొని అందులోకి కొద్దిగా మసలాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫూల్ మఖానా అనేది ఇక్కడ వేసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఫూల్ మఖానా అనేది ఇప్పుడు ఇంత పెద్దగా అనిపిస్తుంది, కానీ అవి దాంట్లోకి వేసాక చాలా చిన్నగా అయిపోతాయి, మీల్ మేకర్ లాగా అయిపోయి గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో ముందస్తుగానే కొంచెం గ్రేవీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేయండి. సో మళ్ళీ ఎక్కువసేపు అయింది అనుకోండి మనము తినేసరికి, లేకపోతే అది ఒకవేళ మార్నింగ్ చేసుకున్నా కూడా ఒకవేళ ఆఫ్టర్నూన్ వరకు గట్టి అయిపోతుంది అనమాట. సో కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉన్నప్పుడే ఇలా దించేసుకోండి అనమాట. సో లాస్ట్గా ఇక్కడ నేను కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను, చాలా టేస్టీ ఉంటుంది అనమాట కసూరి మేతి వల్ల. మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. సో దీనిలో లంగ్కి సంబంధించిన ఏవైనా డిసీజెస్ ఉంటే కూడా చాలా మటుకి తగ్గుతాయి అన్నమాట ఫూల్ మఖానా వల్ల. సో తినండి, మీ డైట్లోకి ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇది అండి ఇవాల్టి మన రెసిపీ, ఫూల్ మఖానా మసాలా కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్. Thank you, Andy. Thank you for watching.